అందరికీ శనార్థులు మంచిగా నారుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. పోలీసు బండ్లకే డీజిల్ పెట్రోల్ తిప్పలు బిల్లులు రాక జేబులకు పెట్టుకుంటున్నట శీత్రాలు. అట్లెప్పుడు కొంటారని రైతుల ధర్నాలు అందాల పోటీలైనాక కొంటారట సర్కారోళ్ళు. ఖమ్మం మంత్రుల మీద రఘునందన్ సారు కారడ్డాలు ఎంతైనా వాళ్ళ దోస్తాన్ల ఇవన్నీ మామూలు. ఏడాది పొడుగు తీస్తారట రైతు భరోసా పైసలు అవు పింఛన్లు ఇచ్చినట్టే ఇస్తారు కొట్టురిగా సప్పట్లు. యుద్ధం గెలిచినమని చేస్తారట తిరంగ ర్యాలీలు అమెరికాని బ్లాక్ మెయిల్ కు లొంగినందుకు సంబరాలు. దానాలు తక్కువ దంచుడు ఎక్కువ అన్నట్టున్నది బీజేపీల కథ. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ సావు దెబ్బ కొడుతున్నామని ప్రతి ఒక్క భారతీయుడు జబ్బ జరుచుకొని మరీ మురిసిండు. ప్రతిపక్షాలు కూడా కేంద్రం ఏం చేస్తే దానెంట మేముంటామని సపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ మన 56 ఇంచుల చాతున్న ప్రధాని సార్ ఏం చేసిండు? అమెరికాడు బెదిరియంగానే అయ్యా బాంచన్ అన్నట్టు నెత్తినేలేసిండని దుమ్మెత్తి పోస్తుండ్రు ప్రతిపక్షమోళ్ళు. అసలు ఏం సాధించిరని తిరంగ యాత్ర చేస్తుండ్రని మండిపడుతుండ్రు. మరి నిజంగానే కేంద్ర సర్కారు పాకిస్తాన్ ను ఏం చేయలేకపోయిందా? పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినమని తిరంగ యాత్రకు పిలుపునిచ్చింది బీజేపీ. పాకిస్తాన్ ను యుద్ధంలా ఘోరాతి ఘోరంగా ఓడించి కోలుకోకుండా చేసినామని విజయోత్సవాలు చేస్తుండట. అయితే విజయోత్సవాలు తప్పకుండా చేసుకుందాం గాని కొన్ని ప్రశ్నలు బీజేపీలను అడగాలని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తుర్రు. పహల్గంలో 25 మంది భారతీయులను మతం పేరు అడిగి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఇంకా పట్టుకోనే లేదు. వాళ్ళ జాడి ఇదివరకు దొరకబట్టలేదు. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిండ్రు మంచిదే గాని నడుమంత్రాన ఎందుకు ఆపిర్రు? భారత్ మీద మళ్ళా తీవ్రవాదం చర్యలు ఏం చేయమని పాకిస్తాన్ నుంచి ఏదైనా కాగితం మీద రాసిన ఒప్పందం చేసుకున్నారా? మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్ అసొంటి టెర్రరిస్ట్ గాళ్ళు బహిరంగంగా ర్యాలీలు తీసి ఇండియాకు చెల్లుకు చెల్లు చేస్తామని వార్నింగ్ ఇస్తుండ్రు. మరి వాళ్ళను అప్పగిస్తామని పాకిస్తాన్ వాళ్ళు చెప్పనే లేదు. అయ్యో పహల్గాం ఘటన చాలా బాధకరం, తప్పైంది మాఫ్ చేయుర్రి అన్న మాట కూడా వాళ్ళ నోటితోటి చెప్పనీయలేదు. వాళ్ళే ఇండియాను ఓడించినమని విజయోత్సవాలు చేసుకుంటుర్రు. అంతెందుకు సీజ్ ఫైర్ అయినాక రాత్రి కూడా మళ్ళా డ్రోన్లు పంపిడ్రు. మరి అసొంటి బేకార్ గాళ్లతోటి కాల్పుల విరమణ ఎందుకు చేసిండ్రు? జనాలకు వీటికి జవాబులు చెప్పకుండా తిరంగ యాత్ర అని దేశభక్తితోటి పార్టీ పతారా పెంచుకునే పనులు ఎందుకు చేస్తుండ్రు? ఏం చేసినా ఓట్ల కోసం తప్ప నిజంగా దేశం కోసం తమరు చేసింది ఏమనుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తుండ్రు. మరి వీటికి బీజేపీ వాళ్ళు ఏం కౌంటర్లు ఇస్తారో చూడాలి. దయా దండిది షేయి మొండిది అంటారు కదా. మన తెలంగాణ సర్కారు ముచ్చట అట్లనే ఉన్నదట. ఏమన్నా అయితే అందరూ పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారయ్యా అని ఎదురు చూస్తారు కదా. కానీ పోలీసు వాళ్ళే మా స్టేషన్ మెయింటెనెన్స్ పైసలు ఎప్పుడు ఇస్తారయ్యా అని ఎదురు చూస్తుండట. పాపం సర్కారు ఎన్నడు పైసలు పంపుతుందోనని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తుండట. ఊరంతా పెద్ద మనిషికి లోకువా, పెద్ద మనిషి వాళ్ళ ఇంటామకు లోకు అన్నట్టు ఊరంతా పోలీసు వాళ్ళని చూసి భయపడుతుంది గాని పోలీసు వాళ్ళే సర్కారు బిల్లులను చూసి భయపడుతుండ్రు. పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ పైసలు రాక జేబులకెళ్లి ఖర్చు పెట్టి ఠాణాలు నడిపిస్తుండట ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు. బండ్లల్లా డీజిల్ పెట్రోల్ పైసలు కూడా లేక జేబులకు శీఘ్రం పెట్టుకుంటుండట. రేపొస్తాయి మాపొస్తాయి అని బంకుల్లో ఉద్దర పెట్టి బంకు ఓనర్లకు ముఖం చూయించుకోలేని పరిస్థితి మోపైందని లోపల కుమిలిపోతుండట పాపం. జనవరి నుంచి డీజిల్ పెట్రోల్ బిల్లులే ఇయ్యలేదట సర్కారు. మొత్తం అన్ని పెండింగే ఉన్నాయట. ఒక్క కరీంనగర్ కమిషనరేట్లనే ₹1,00,00,000 బిల్లులు పెండింగ్ ఉన్నాయట. అట్లనే సిరిసిల్ల రామగుండంలో కమిషనరేట్లల్లా ఓ 40 లక్షల బిల్లులు రావాలన్నట. 3 నెలల సంధి స్టేషన్ మెయింటెనెన్స్ పైసలు ఇచ్చుడే బంద్ చేసిందట సర్కారు.
దాంతోటి పోలీసోళ్ళు జేబుల మీదికెళ్ళు అట్లనో ఇట్లనో మేనేజ్ చేసి ఠానాలు నడిపిస్తుండని టాకిన పడుతుంది. బిల్లులు వచ్చినాక పైసలు అడ్జస్ట్ చేసుకుందామని సొంత పైసలే వాడుతుండట. మాకే పుట్టాడు ఈఎంఐలు, ఖర్చులు పాడైనాయి. గోటి చుట్టూ రోకటి పోటు లెక్క మళ్ళా స్టేషన్ మెయింటెనెన్స్, బండ్లల్ల డీజిల్, పెట్రోల్ పైసలు కూడా మేమే పెట్టుకోవాలంటే తడిసి మోపిడైతుందని దగ్గరోళ్ళ దగ్గర చెప్పుకొని బాధపడుతుండట. సర్కారు కాళ్లకు ముళ్ళంటకుంటా చూసుకుంటున్న పోలీసోళ్ళకే గీ గతి పడితే సాదా సీదోళ్ళ కథ ఏందో అని అంటుర్రు ఈ సంగతెరకైన జనం. పురాణాల, మునుల ఆశ్రమాల పులులు, జింకలు, సింహాలు, తోడేళ్ళు, తాబేళ్ళు అన్ని కలిసిమెలిసి సాధు జీవులకనే ఉండేటి అని కథల్లో చదువుకున్నాం కదా. అట్లనే తెలంగాణ పాలిటిక్స్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఆశ్రమంలో సాధు జీవుల లెక్కనే కలిసిమెలిసి ఉండి కనువిందైన రాజకీయం చేస్తుండ్రు. కానీ అదేందో ఈ నడుమ వరుస పెట్టి వాళ్ళు వాళ్ళను తిట్టుకొని వార్తలకు ఎక్కుతుండ్రు. కావాలని తిట్టుకుంటుర్రో, కలహాలు వచ్చి తిట్టుకుంటుర్రో గాని బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పువ్వు కాడ లెక్క కలిసి మెలిసి ఉండేటోళ్ళు గాని ఈ నడుమ కారాలు మిరియాలు నూరుకొని నెత్తి మీద పోసుకుంటుర్రు. ఈటెల రాజేందర్ సారేమో నిన్న మంచోళ్లతోటైతే మాట్లాడొచ్చు గాని అసొంటోళ్లతోటి ఏం మాట్లాడతామని బూతులు సెన్సార్ చేసి తిట్టిండు. ముఖ్యమంత్రి సార్ను మునుం వెట్టి తిట్టిపోసిండు. ఇవాళ మళ్ళా బీజేపీ ఎంపీ కమ్ వకీల్ సాబు రఘునందరావు సారు ఖమ్మం జిల్లాలున్న 3 మంత్రుల్లా ఒకరికి నడుచుడు రాదు, ఒకరికి మాట్లాడుడు రాదు, ఇంకొకరికి చూసి చదువుడు కూడా రాదనుకుంటా ముగ్గురిని ఎక్కిరియబట్టిండు. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉన్నారు, 3 ఉన్నారు మంత్రులు. నిన్నటి వచ్చి 3 కలిసి ఒకటే రిపేర్ కత్తిరించారు. పాత బంగ్లాలో కొత్త దవాఖాన పెట్టిపోయారు. దాని శనిగా బలపడుతుంది. ఒక ఆయనకి నడవరాదు, ఒక ఆయనకి మాట్లాడరాదు, ఇంకొక ఆయనకి చూసింది రాదు. వాళ్ళ గురించి మీకే బాగా. మరి రఘునందన్ సార్ను ఎక్కిరిచిన దాన్ని డీకోడ్ చేస్తే నడుచుడు రాదన్నది తుమ్మల సార్నట, మాట్లాడు రాదన్నది భట్టి సార్నట, చదువుడు రాదన్నది పొంగులేటి శీను సార్నట. ఖమ్మంలో పెట్టిన 1 నేషన్ 1 ఎలక్షన్ అవగాహన సదస్సు పేరుతోటి ఖమ్మంలో పెట్టిన మీటింగ్ కు పోయి ఈ మాట అనుకొచ్చిండు. వకీల్ సాబు సురుకుల మీద 3 మంత్రులు ఏమంటారో చూడాలే. కష్టకాలంలా నేనున్నా అని మన దోస్తు ఇంట్లోల్లో సుట్టపోల్లో ఎవరన్నా ఒకళ్ళొచ్చి జబ్బ మీద చెయ్యేస్తే ఎంతో ధైర్యం వస్తుంది. ఇక ఈసొంటి యుద్ధ టైంలా సైనికులకు కూడా గాసొంటి ధైర్యమే కావాలి. అందుకే సైనికుల తానికి పోయిండు ప్రధాని మోడీ సారు పని కట్టుకొని పంజాబ్ కు పోయింది. అలా అదంపూర్ కాడున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు పోయి వాయుసేన సైనికులతోటి ముచ్చట పెట్టిండు. పాకిస్తాన్ వాళ్లకు ఇచ్చి పడేసిండ్రు. సూపర్, మీ ధైర్యానికి సెల్యూట్, దేశానికి మీరే రక్ష అనుకుంటా వాళ్ళను ఆకాశానికి ఎత్తిండు. ఇవన్నీ ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో ఇడిచిపెట్టిండు. మన ధైర్యవంతులైన వైమానిక యోధులను, సైనికులను కల్సుడియాల. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయానికి ప్రతిరూపంగా నిలిచే వాళ్ళతోటి ఉండు చాలా స్పెషల్ అనిపిస్తుంది. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటదనుకుంటా వాళ్ళ సేవలను కొనియాడిండు. పాకిస్తాన్ బార్డర్ దగ్గరనే ఉంటది ఆదంపూర్ ఎయిర్ బేసు. ఆడికి పోయి సారు సైనికులల్లా సైనికుని లెక్కనే కలిసిపోయి మంచి చెడ్డలు అరుచుకుండు. ఇట్లా మాటలతో వాళ్ళను మొగులు మీదకి ఎక్కించుడే కాకుండా యుద్ధంలో వాళ్ళు చూపిన తెగువకు ప్రతిఫలంగా స్పెషల్ బోనస్లు ఇచ్చి కూడా వాళ్ళను అరుచుకోవాలి సారు అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. కొండంత రాగం తీసి గోరంత పాట పాడుట్లా మన సర్కారోళ్లను మించినోళ్ళు ఎవరుండరేమో. అసలు రైతులను రాజులను చేసిన సర్కారు మాదే. మా ఏలువడిలా రైతులంతా స్వర్గాలు ఉన్నట్టు పీలైతుండని కోతలు కోస్తుంటారు మన పాలకులు. కానీ వాస్తవాలేమో గిట్లుంటాయి. సర్కారు మాటలు ఢిల్లీ దాటితే చేతలు గాంధీ భవన్ కూడా దాటుతలేవనే దానికి నిదర్శనమే ఈ రైతుల ధర్నాలు. సన్నవడ్లు కొనాలని రోడ్డెక్కిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల కాడ రైతులు
సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద బైఠాయించి అడ్లను ఎమ్మడే కొనాలని డిమాండ్ చేసిండ్రు. నెల రోజుల సంధి అడ్లు కొనుడే బంద్ చేసిందట మన సర్కారు. కళ్ళల్లా అడ్లు ఆరబోసుకుంటే చెడగొట్టు వానలతోటో పరిశాన్ ఉన్నది. ఇటు నెలల సంధి వడ్లు రాశులు కళ్ళంలో ఆరబోసుకుని ఉంటే సర్కారు కొనది. రైతులను పట్టించుకునే తీర్వాటం వ్యవసాయ మంత్రికి ఉండది. ఏమన్నంటే ఆయనే ఉల్టా ఎక్కిరిస్తుంటాడు. మరి ఇట్లయితే రైతులు ఏడబోవాలే, ఏడాడ్లు అమ్ముకోవాలి. అడ్లకు బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటల్లా నిత్యం ఉంటదని పట్టించుకునుడే బంద్ చేసిండ్రు. కంసే కం కళ్ళల్లో ఉన్న అడ్లను కూడా కొనకుండా కళ్ళబొల్లి మాటలు చెప్తే ఎట్లా సార్లు? అందాల పోటీలు ముఖ్యమే కావచ్చు, అట్లని అన్నదాతల గోసలు అడుచుకోకుంటే ఎట్లా సారు? మీకు ఓట్లేసి గెలిపించింది బయట దేశాల అందగత్తలు కాదు కదా, ఇక్కడి అన్నదాతలే అన్న సోయింటనేమో మంచిగుండని రుసరుసలాడుతుండ్రు బాధిత రైతులు. కొన్ని దుకాణాలకు పోయినప్పుడు ఉద్దర రేపని రాసుంటది. సరే రేపిస్తాడు కదా అని రేపోతే ఆయల కూడా మళ్ళా ఉద్దర రేపనే ఉంటది. అంటే దానికి అంతం ఉండదు అన్నట్టు. గట్లనే ఊళ్ళల్లో దయ్యం తిరుగుతుందనే భయం ఉంటే ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాస్తుంటారు. ఆ గోడల మీద రాసింది చదువుకొని ఓహో ఇవాళ కాదు రేపు రమ్మన్నారు కదా అనుకొని వెళ్ళిపోతుందని గట్ల రాసిండ్రు. మళ్ళా తెల్లారొచ్చినా ఓ స్త్రీ రేపు రానే కనపడుతుంది. అంటే దానికి అర్థం కూడా అంత ఉండదు అన్నట్టు. సేమ్ డిట్టో మన సర్కారు అమలు చేసే పథకాలు కూడా గట్లనే ఉంటాయని సెలవిస్తుండ్రు ఉప ముఖ్యమంత్రి భట్టి సారు. ఈ వార్తనే ముంగట అందరూ చిట్కలేసేందుకు సిద్ధంగా ఉండుర్రి. రైతు భరోసా కోసం ఏడాది పొడుగుతా 18,000 కోట్లు వేసనే ఉంటదట మన సర్కారు. షూ నవ్వకుండ్రి, సీరియస్ మ్యాటర్ అని చెప్పిన కదా, కావాలంటే ఈనుర్రి. దానికి సంబంధించి ఈ సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అర్థమైందా మ్యాటరు? రైతు భరోసా కోసం 18,000 కోట్లు సంవత్సరం అంతా ఇచ్చుకుంటూనే పోతారట. అంటే సేమ్ ఈ ఏడాది ఖరీఫ్ కిచ్చిరి, రబీకి ఇచ్చిరి. ఇక ఆ పైసలతోటే రైతులంతా బంగ్లాలు కట్టిండ్రు, కార్లు కొన్నారు, జాగలు కొన్నారు. అస్సలు వ్యవసాయం దండుగ కాదు పండుగ లెక్క మార్చిండ్రు. అంతా కూడా మన రైతు భరోసా పుణ్యమే. సర్కారు చెప్పిన టైం కంటే ముందే రైతు భరోసా ఎందుకేస్తుండ్రని రైతులే బ్యాంకులోళ్లతోటి లొల్లి పెట్టుకునేటట్టు రైతు భరోసా ఇస్తుండ్రు. ఊర్లే 1000 మంది రైతులుంటే 1000 మందికి ఏం సరిపోతాయి, 2000 మందికి ఇస్తామని రైతు భరోసా ఇస్తున్న గొప్ప సర్కారు మన తెలంగాణ సర్కారు. చూడుర్రి, రైతు భరోసానే పింఛన్ల లెక్క నెల నెల ఇస్తుండ్రంటే రుణమాఫీ కూడా గట్లనే ఇస్తుండొచ్చు. నీ కథకు నా పడితేను వినేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు బాలేగా చెప్తారు సారు ముచ్చట అని అనుకుంటా పోతుండ్రట. ఆ ఇల్లందు మీటింగ్ కు పోయినోళ్ళు ఇదివరకు సంపూర్ణంగా ఒక్కరికి రుణమాఫీ అయింది లేదు, రైతు భరోసా ఇచ్చింది లేదు. ఇంకా ఏడాది పొడుగుతా పింఛనిచ్చినట్టు ఇస్తామని చెప్తందుకు ఏమనిపిస్తలేదా సారు అని సురుకులు పెట్టిందట అక్కడి పబ్లిక్. ఇంకిన్ని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.